తెలియక ఒక విషయం అడుగుతానండి. చిన్నప్పుడు మనం సరిగ్గా చదవకపోతే ఏమని చెప్పేవాళ్ళు స్కూల్‌లో టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, "నువ్వు బాగా చదవకపోతే నీకు పెళ్లి చేసేస్తారు. అప్పుడు ఇంట్లో అంట్లు కడుక్కోవడమే" అని చెప్పి భయపెట్టేవాళ్ళు కదా! అయ్యో! ఇదెందుకొచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి కష్టపడి ఏదో ఒకటి చదివేసి మనం పాస్ అయిపోయి కాలేజీలకెళ్ళామనుకోండి, అక్కడ చక్కగా చదవకపోతే అక్కడ ఏమైనా ఎరియర్‌లు వచ్చినాయనుకోండి, అప్పుడేమని చెప్తారు? "నువ్వు బాగా చదవకపోతే నీకు పెళ్లి చేసేస్తాం. ఇంట్లో బాత్రూమ్‌లు కడుక్కోవడమే" అని చెప్పి భయపెడతారు. అయ్యో! బాత్రూమ్‌లు కడగాలా? ఛీ! అని చెప్పని భయపడేసి ఏదో ఒకటి కష్టపడి పాస్ అయిపోతే అప్పుడు మనకేం చేస్తారు ఫైనల్‌గా పెళ్ళే చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అయ్యే అంట్లు కడగడం, అయ్యే బాత్రూమ్‌లు కడగడం. దీనికి మనం ఏదైనా జాబ్‌కి అప్లై చేద్దామని చూస్తే మనకు ఆ టైం ఉండదు. ఎందుకంటే మన పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఇదే కాకుండా మనకి ఎక్స్‌ట్రా బోనస్ కింద పెళ్లిలో మనకు ఒక గిఫ్ట్ వస్తది కదండీ! అదేనండి ఇంకెవరో కాదు మన హస్బెండ్. ఆయన గారికి సేవలు చేయాలి, ఆయన గారిని ఆఫీస్‌కి పంపించాలి, ఆయన గారిని చూసుకోవడమే సరిపోతది. ఇంక మనకి టైం ఎక్కడుంటదండి? అయినా నా గోలంతా ఏం వింటారులేండి. మీకు టైం అవుతుందిగా, ఎళ్లి మీరు పనులు చూసుకోండి. అట్లాగే వెళ్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసి ఎళ్ళకూడదు.